హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను చాందిని. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ముందుగా మీ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. చాలామంది విష్ చేశారు నా బర్త్డేకి, లైక్ ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ చాలామంది మెసేజ్ చేశారు. సో థ్యాంక్ యూ వన్స్ అగైన్. అండ్ ఈరోజు వ్లాగ్ స్టార్ట్ చేస్తే మార్నింగ్ యోగాతో స్టార్ట్ చేశాను వీడియో వచ్చేసి. అండ్ ఆ తర్వాత ఇది నైట్ సైక్లింగ్ స్టార్ట్ చేసామన్నమాట. నేను మిట్టు నార్మల్గా తొక్కుతున్నాడు అనుకోండి, నేనైతే ఈ మధ్య సైక్లింగ్ స్టార్ట్ చేశాను. సో ఇక్కడ అసలు ప్లాన్ లేదనమాట సైక్లింగ్. అండ్ కొంచెం రెగ్యులర్గా సైక్లింగ్ ఎక్సర్సైజ్ అనేది స్టార్ట్ చేద్దామని చెప్పేసి సైకిల్ మొత్తం రిపేర్ చేయించుకొని ఎలా ఉంది ఏంటనేది చెక్ చేసుకుంటున్నాను అనమాట. అండ్ ఇక్కడ నేను 1 గ్రామ్ షాపింగ్కి వెళ్ళాను కదా బేగం బజార్, అక్కడ నుంచి రిటర్న్ వచ్చినాక అన్నమాట ఈ క్లిప్. జస్ట్ మీకు కొంచెం ఎక్సర్సైజ్ మోటివేషనల్గా ఉంటుంది కదా అని చెప్పేసి యాడ్ చేస్తున్నాను. మిట్టు అయితే అసలు బుర్ర నవ్వులేస్తాడనమాట, సైకిల్ తొక్కుదాం అని చెప్పేసి. సో మనము సైకిల్ తొక్కడం అంతా ఈజీనే, కానీ మనకు కొంచెం యూట్రస్ మీద స్ట్రెస్ పడుతుంది అనమాట. అందువల్ల నేను చాలా ఆలోచిస్తాను. ఎందుకంటే అప్పుడు నాకు హెల్త్ ఇష్యూ ఉన్నప్పుడు బాగా సైక్లింగ్ చేసేటప్పుడు బాగా నాకు బ్లీడింగ్ ఓవర్గా అయిపోయింది. అందువల్ల కొంచెం భయం కూడా వేస్తుంది అనమాట. ఇప్పుడైతే కొంచెం సెట్ అవుతుంది, ఎందుకంటే వెయిట్ లాస్ అయ్యాను కాబట్టి కొంచెం సెట్ అయింది. అండ్ ఇక్కడైతే సైక్లింగ్ సూపర్గా చేసాం ఇద్దరం కూడా. ఇటు నేను కాంపిటీషన్ లాగా పెట్టుకున్నాం అనమాట. నేనైతే చాలా ఎంజాయ్ చేశాను సైక్లింగ్ అయితే. బట్ ఒక 2-3 రౌండ్స్ వేసేసరికి బాగా అలసిపోయాను అనమాట, ఎందుకంటే మార్నింగ్ నుంచి వీడియో షూట్స్ అవన్నీ బిజీగా ఉన్నాను. అందువల్ల మీరు కూడా ట్రై చేయండి, ఎక్సర్సైజ్ చాలా మంచిది మనకి. ఆ తర్వాత ఇప్పుడు అమెజాన్ నుంచి చిన్న షాపింగ్ హాల్ అనేది యాడ్ చేస్తాను ఫ్రెండ్స్. రీసెంట్ పర్చేసెస్ అనమాట ఇవన్నీ కూడా. లారియల్ ప్రొఫెషనల్స్ నుంచి అబ్సల్యూట్ రిపేర్ ఆయిల్ తీసుకున్నాను. ఈ మధ్య నేను హెయిర్ కేర్ కొంచెం ఎక్కువ తీసుకుందాం అనుకుంటున్నాను, ఎందుకంటే హెయిర్ బాగా లాస్ అయిపోతున్నాను కదా. ఇది వచ్చేసి 10-in-1 ప్రొఫెషనల్ హెయిర్ ఆయిల్ అనమాట. జస్ట్ హెయిర్ సిరం లాగా పనిచేస్తుంది. మనం ఏదైనా హెయిర్ స్ట్రైట్నింగ్ లేకపోతే హెయిర్ ఏదైనా మనం స్టైల్ చేయాలన్నా అది ముందు మీరు అప్లై చేసేసుకోవచ్చు. ఇది కొంచెం కాస్ట్లీది అనమాట, అందువల్ల ఇప్పుడు ట్రై చేయలే. సో చూడాలి ఇది ఎంతవరకు పనిచేస్తుంది అనేది. రిపేర్ చేస్తుందట మన హెయిర్ని. ఆ తర్వాత ఫేస్ వాషెస్లో వచ్చేసి యాపిల్ సైడర్ వెనిగర్ డీప్ క్లెన్సింగ్ బ్రైట్నింగ్ ఫేస్ వాష్ తీసుకున్నాను. బయోటిక్ బెస్ట్ బ్రాండ్ అనమాట. ఫేస్ వాష్లు కానీ ఫేస్ ప్యాక్లు కానీ అన్నీ కూడా అద్దరిపోతాయి. నేను ఫేస్ వాషెస్ ఎక్కువ తెప్పిస్తుంటాను. యాపిల్ సైడర్ మనకి స్కిన్కి చాలా మంచిది, చాలామంది వెయిట్ లాస్కి చాలా మంచిది అంటారు, కానీ స్కిన్కి కూడా చాలా మంచిది. అందువల్ల ట్రై చేద్దామని అది తీసుకున్నా. ఆ తర్వాత డాజ్లర్ లిప్ కలర్ నుంచి ఆల్ డే లిప్ కలర్ తెప్పించాను. ఇది వచ్చేసి ఈ మధ్య చాలా ట్రెండ్ అయిన షేడ్ అనమాట. నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను చూడండి. ఇది వచ్చేసి మ్యాట్, ఇది నాన్ ట్రాన్స్ఫర్ ఉంటుంది. చాలా అంటే డైలీ వేర్కి పర్ఫెక్ట్ ఉంటుంది అనమాట. ప్రైస్ కూడా మనకి కొంచెం డాజ్లర్ అంటే అఫోర్డబుల్ ప్రైస్లో వస్తుంది కదా, అందువల్ల తెప్పించాను. తర్వాత కాజల్స్ నా దగ్గర ఆల్మోస్ట్ అయిపోతున్నాయని చెప్పేసి కాజల్ తెప్పించా. ప్లమ్ నుంచి కోల్ కాజల్ అనమాట, డీప్ బ్లాక్. వెడ్డింగ్కి ఇదే బాగుంటుంది కదా. అండ్ ఇప్పుడు అంటే వెడ్డింగ్ సీజన్, లైక్ ఇప్పుడు నేను ఊరది వెళ్తున్నప్పుడు యూజ్ అవుతుంది కదా. డీప్ బ్లాక్ స్మడ్జ్-ప్రూఫ్ అనమాట, ఇదే తెప్పించాను. ఆ తర్వాత ప్లమ్ నుంచి ఇప్పుడు మనకి సమ్మర్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అనుకోండి. రోజ్ వాటర్ టోనర్ తెప్పించాను. మనకి టోనర్స్ చాలా రిలాక్సింగ్ ఉంటాయి సమ్మర్లో, ఇదనే కాదు ఏదైనా సరే. బట్ ఈసారి నేను ప్లమ్ ట్రై చేద్దామని ప్లమ్ తెప్పించాను. కామా ఆయుర్వేద అది రోజ్ వాటర్ చాలా బాగుంటుంది, అది ట్రై చేయండి. తర్వాత హెయిర్ కేర్ ఎక్కువ తెప్పిస్తాను అన్నాను కదా, ఇంటెన్స్ మాయిశ్చర్ ఉన్న BBLUNTది షాంపూ తెప్పించాను. BBLUNTలో మనకి యాంటీ ఫ్రిజ్ క్రీమ్ ఉంటుంది, అది చాలా బాగుంటుంది. తర్వాత నేను ఇదే ట్రై చేస్తున్నాను అనమాట. ఇది కొంచెం రఫ్గా కూడా అనిపించింది, నేను ఆల్రెడీ ట్రై చేశాను. ఇది కొంచెం రఫ్ అనిపించింది. ఇంటెన్స్ మాయిశ్చర్ అని చెప్పారు కానీ ఇది కొంచెం రఫ్ అనిపించింది. బట్ హెయిర్ అయితే కొంచెం బాగానే ఉంది. తర్వాత ఈరోజు వీడియో టాపర్ వచ్చేసి ఎర్త్ రిథమ్ నుంచి బటర్ క్రీమ్ సోప్ అనమాట. ఇది ఏం లేదు, జస్ట్ మనం ఇది క్రీమీగా ఉంటుంది, వెన్నపూసలా ఉంటుంది అనమాట. ఇది జస్ట్ మనం అలా తీసుకొని బాడీ అంతా అప్లై చేసుకొని మన ఫోమ్ అనేది వస్తుంది ఆటోమేటిక్గా. సో ఇది బాడీ వాష్లో నేను ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాను కదా. బటర్ క్రీమ్ అయితే స్మెల్ అసలు ఎంత బాగుందో, డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఇలా బటర్ క్రీమ్స్ మనం మాయిశ్చరైజర్ చూసాం కానీ ఇది బాడీ వాష్ అనమాట కంప్లీట్లీ, చాలా బాగుంటుంది, ట్రై చేయండి.
నాకైతే విపరీతంగా నచ్చింది. ఇవన్నీ కూడా నేను రీసెంట్ పర్చేసెస్ డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఇస్తాను. మై హౌస్ స్టోర్ ద్వారా తీసుకున్నాం అనమాట. చాలా చాలా బాగుంది. బటర్ క్రీమ్ అయితే అదిరిపోయింది అనమాట. లిప్స్టిక్ అండ్ ఆల్సో అన్నీ కూడా నా రీసెంట్ పర్చేసెస్ అవి చెక్అవుట్ చేసేయండి. ఆ తర్వాత నేనైతే ఈరోజు బర్త్డే ప్రిపరేషన్స్ పెడదాం అనుకుంటున్నా. బర్త్డే ముందు రోజు నేను ఎలా ప్రిపేర్ అయ్యాను, లేకపోతే లైక్ స్కిన్ కేర్, హెయిర్ కేర్ ఇవన్నీ కూడా ముందు రోజు ఇలాగా హెన్నా మిక్సప్ చేసేసుకున్నాను. కొంచెం టీ డికాక్షన్ అండ్ ఆల్సో పెరుగు అండ్ రోజ్మెరీ లీవ్స్ యాడ్ చేసా. ఇది నేను మీకు రోజ్మెరీ లీవ్స్ చూపిద్దామని ట్రై చేస్తున్నాను. రోజ్మెరీ లీవ్స్ కూడా వేసేసి హెన్నా కలిపేసుకొని ముందు రోజు సోక్ చేసి పెట్టేసుకున్నాను పేస్ట్ లాగా. తర్వాత రోజు హెయిర్కి అప్లై చేద్దామని చెప్పేసి. అండ్ రోజ్మెరీ లీవ్స్ నేను ఆన్లైన్లోనే అమెజాన్ నుంచి తెప్పించాను. అండ్ ఇలా అయితే మార్నింగ్ ఇలా పెట్టేసుకొని ముందు రోజు అనమాట, బర్త్డే ముందు రోజు సారా క్లీనప్ చేద్దామని, ఇది కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను చూడండి. సారా ఫ్రూట్ క్లీనప్ ఫేషియల్ అనమాట. అది నేను ఇంకా బయటకు వెళ్ళలేదన్నమాట. లైక్ అర్బన్ క్లబ్ని కూడా ఎవరిని బుక్ చేసుకోలేదు. అందుకని నేను ఇంట్లోనే హెయిర్ కానీ ఫేస్కి కానీ ఇంట్లోనే ప్రిపేర్ అవుదామని చెప్పేసి ఇలాగా ఇవి చిన్న చిన్న ట్యూబ్స్లా ఉంటాయి, వన్ టైం యూజ్ అనమాట. ఇలాగ హెయిర్ ప్యాక్ పెట్టేసుకున్న తర్వాత ఫేస్ కూడా ఆలోపు అది ఆరేలోపు స్కిన్ కేర్ కూడా చేసేసుకున్న తర్వాత, అండ్ స్కిన్ కేర్ చేసుకున్న తర్వాత నా ఫేస్లో ఎంత మంచి గ్లో వచ్చింది తెలుసా. ఇదిగో చూసారా, చాలా మంచి గ్లో వచ్చింది. ఈవినింగ్ అలా బయటకు వెళ్ళామన్నమాట, కొంచెం కొంచెం వర్క్స్ ఉండి చాలా మంచి గ్లో వచ్చింది. సారా ఫ్రూట్ క్లీనప్ అనమాట, అది నేను చూపించిన చేతిలోవి. అది నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను చూడండి. మీకు ఇంట్లో ఫేషియల్ చేసుకునే వాళ్ళకి కొంచెం తక్కువ ప్రైస్లో బడ్జెట్లో మీకు ఫేషియల్ అనేది అయిపోతుంది అనమాట. చక్కగా బాగా మసాజ్ చేసుకోవాలి. తర్వాత నా సారీకి పెట్టికోట్, అంటే లైక్ లంగా అంటాం కదా, సారీ పెట్టికోట్, దానికోసం అని చెప్పేసి మ్యాచింగ్ సెంటర్కి వచ్చాను. ఇదేంటంటే ఆ కలర్ నేను ఆల్రెడీ ఆర్డర్ చేశాను అమెజాన్లో. కాకపోతే నేను లిలాక్ కలర్ పెడితే పింక్ కలర్ వచ్చింది, సాటిన్ది. అందువల్ల మళ్ళీ బజార్కి రావాల్సి వచ్చింది అనమాట. అండ్ దట్టు కేక్ ఆర్డర్ చేయాలి. అండ్ ఆల్సో ఇక్కడ నాకు ఈ కేక్ భలే నచ్చింది తెలుసా. కేక్ ఆర్డర్ చేయాలి బర్త్డేకి. నా బర్త్డేకైనా నేనే కేక్ ఆర్డర్ చేసుకోవాలి, మా మిట్టుదైనా ప్రవీణ్ది అయినా ఎవరి బర్త్డే అయినా నేనే కేక్ ఆర్డర్ చేసుకోవాలన్నమాట. అలాగే నేను కాదు కానీ ప్రవీణ్కి అంత తెలీదు కేక్స్ ఇవి అవి అని చెప్పేసి. సో జస్ట్ ఇలా నేను ఫ్యాన్సీ కేక్స్, ఇక్కడ కేక్స్ మంచి కలర్ఫుల్ కనిపిస్తాను ఇక్కడికి వచ్చి వస్తున్నాను, కానీ ఈ టైప్ కేక్ ఫ్యాన్సీ కేక్స్ ఏమో ఆర్డర్ చేసుకోలే. ఎందుకంటే మేము తర్వాత రోజు ఓల్డ్ ఏజ్ హోమ్కి వెళ్దాం అనుకుంటున్నాం. ఓల్డ్ ఏజ్ హోమ్కి వెళ్ళటానికి కేక్ ఆర్డర్ అక్కడ కేక్ కటింగ్ చేద్దామన్నారు ప్రవీణ్. అందువల్ల సో అక్కడికి తగ్గట్టు ఉండాలని చెప్పేసి చూసాము. ఫ్రూట్ కేక్స్ చూసాను చాలా వరకు, ఎందుకంటే నేను కేక్స్ అవి తిన్నా కాబట్టి, డైట్లో ఉన్నా కాబట్టి, ఆ కేక్ మీద ఉన్న ఫ్రూట్ అయినా సరే ఒక్కొక్కరు తినిపించేటప్పుడు ఆ ఫ్రూట్ తినిపించమంటే సరిపోద్ది కదా అని చెప్పి ఫ్రూట్ కేక్ చూస్తున్నాను ఎక్కువ. బట్ ఓల్డ్ ఏజ్ హోమ్కి ఫ్రూట్ కేక్ అంత బాగోదు అనిపించింది. సో నార్మల్ బేసిక్ కేక్ ఏదైతే ఉంటుందో అది, స్టెప్ కేక్ కూడా చూసాం, కానీ ఇంకా మరీ అంత ఆర్భాటంగా ఉంటుంది కదా ఓల్డ్ ఏజ్ హోమ్లో. ఇలాంటి దగ్గర మరీ అంత ఆర్భాటం బాగోదు కదా. మనం ఇంట్లో పార్టీ చేసుకుంటే అది వేరే రకంగా ఉంటుంది. అందుకని కొంచెం అంత ఆర్భాటం వద్దు, షో ఆఫ్ టైప్లో వద్దు అని అనుకొని జస్ట్ బేసిక్గా చూసాము. అండ్ ఇక్కడ రెడ్ వెల్వెట్ కేక్స్, వ్యాలంటైన్స్ డే కేక్స్ అవన్నీ చూపిస్తున్నారు. సో మంచిగా కనిపిస్తాయి కదా అసలు కేక్ వెరైటీలు, సూపర్ ఉంటాయి. అండ్ ఇలాగా బేసిక్ కేక్ చూపియండి అని చెప్పేసి, అండ్ ఆల్సో పేస్ట్రీ లాగా వద్దు, నార్మల్ కేక్ చేయండి. ఎందుకంటే మేము ఓల్డ్ ఏజ్ హోమ్కి ఎన్ని గంటలకు వెళ్తామో దాన్ని బట్టి కొంచెం లేట్ అయినా సరే అది మెల్ట్ అవ్వకుండా ఉండటం కోసం నార్మల్ కేక్ చూద్దామని ఈ టైప్ కేక్ కూడా చూశాను, ఫ్రూట్ కేక్. బట్ ఇవన్నీ కాదు కానీ ఫోటో యాడ్ చేద్దామన్నా సరే ఫోటో మీద మనం కట్ చేయడం ఇవన్నీ బాగోదు కదా. అందుకని బేసిక్ కేక్ నేను మీకు చూపిస్తాను చూడండి. ఈ కేక్ ఆర్డర్ చేసాము. ఇది కాకపోతే బ్లాక్ కలర్ కాకుండా వైట్ కలర్ ఆర్డర్ చేసాము, వెనీలా కేక్ ఆర్డర్ చేసాము. తర్వాత ఈరోజు నేను మీకు కేపీహెచ్బి స్ట్రీట్ షాపింగ్ యాడ్ చేసిన. బర్త్డే షాపింగ్కి వెళ్ళాను కదా, అక్కడ నేను కేపీహెచ్బి స్ట్రీట్ షాపింగ్ చేశాను అనమాట. కొంచెం కొంచెం ఇయర్ రింగ్స్ కానీ అలా చూశాను, కానీ పెద్దగా ఏం నచ్చలేదు. అండ్ ఇలాంటి టైంలో మీరు ఇప్పుడు కాకుండా మనకి రంజాన్ సీజన్ స్టార్ట్ అయింది కదా, చార్మినార్ దగ్గరికి వెళ్ళే ప్లాన్ ఉంటే చార్మినార్ దగ్గర ప్రిఫర్ చేయండి. ఎందుకంటే చార్మినార్ దగ్గర మనకి 100-150 రూపీస్కి అలా మంచి ఇయర్ రింగ్స్, బుట్టలు కానీ ఇవన్నీ చాలా మంచిగా దొరుకుతాయి. నేను లాస్ట్ ఇయర్ అయితే బోల్డ్ ఇయర్ రింగ్స్ షాపింగ్ చేశాను. ఇప్పుడు శారీస్ మీద వాటి మీద అవే చాలా బాగా యూజ్ అవుతున్నాయి. ఈసారి రంజాన్ నేను ఓవర్ నైట్ మనకి
మిడ్ నైట్ మార్కెట్ ఉంటుంది కదా, మిడ్ నైట్ షాపింగ్ అక్కడ బాగుంటాయి. ప్రస్తుతానికైతే ఒక చిన్న చిన్న స్టోన్ స్టిక్కర్ ప్యాకెట్ ఒకటి, లేకపోతే చిన్న చిన్న పిన్స్ ఏవైతే అవసరమో అలా కొంచెం కొంచెం అలా షాపింగ్ చేశాను అనమాట. కేపీహెచ్బి కూడా చాలా బాగుంటుంది షాపింగ్. నేను రెగ్యులర్గా అయితే వెళ్ళను, ఎందుకంటే మాకు చాలా దూరం అవుతుంది కదా. ఏదైనా షూట్ ఉన్నా లేకపోతే అటు సైడ్ ఏదైనా వెళ్ళినా సరే అలా చిన్న చిన్నది అలా చూస్తూ ఉంటాను అనమాట. అండ్ రీసెంట్గా మధు బర్త్డేకి నేను సారీ, ఇయర్ రింగ్స్ ఇవన్నీ గిఫ్ట్ ఇచ్చాను కదా, ఇయర్ రింగ్స్ కూడా ఇక్కడే కొన్నాను, స్ట్రీట్ మార్కెట్లోనే కొన్నాను అనమాట, కేపీహెచ్బిలో. అండ్ 1 గ్రామ్ అయితే కొంచెం ప్రైజే చెప్తారు, బాగా ప్రైస్ చెప్తారు వీళ్ళు. అండ్ క్వాలిటీ ఎలా ఉంటాయి కూడా నాకు తెలియదు. 1 గ్రామ్ అంతగా కొనలేదు నేను ఇక్కడ ఇప్పుడు కూడా. జస్ట్ చిన్న చిన్నవి హెయిర్ క్లిప్స్, ఇయర్ రింగ్స్ ఇలాంటివి అనమాట. డ్రెస్సెస్ కూడా చాలా బాగుంటాయి, బట్ నేను ఎప్పుడు డ్రెస్సెస్ స్ట్రీట్ షాపింగ్లో డ్రెస్సెస్ ఎప్పుడు కొనలేదు, సైజ్ ఫిట్టింగ్ ఇష్యూస్ ఉంటాయి కదా, ట్రయల్ కూడా చేయడం అవ్వదు కదా అని చెప్పేసి. అండ్ ఇలాంటి ఇయర్ రింగ్స్ చాలా బాగుంటాయి, చాలా అట్రాక్టివ్గా కనిపిస్తాయి ఇయర్ రింగ్స్ అన్నీ కూడా మనకి రోడ్ మీద వెళ్తున్నప్పుడు. బట్ అవి కూడా 1200, 1500, 2000 అలా చెప్తారు వీళ్ళు. మనం బార్గెన్ అయితే చేసుకుంటే మంచి ప్రైస్కే వస్తాయి, బట్ బార్గెన్ చేసే ఆర్ట్ ఉండాలన్నమాట మనలో. అండ్ ఇలాంటి తమ్ముడి మ్యారేజ్ కోసం అని చెప్పేసి ఇలాంటివి సింపుల్గా ఉండే వడ్డానాలు కూడా చూశాను కొన్ని కొన్ని. అండ్ హెయిర్ యాక్సెసరీస్ కానీ ఇలాంటివన్నీ కూడా చూశాను. అన్నీ చూడడమే, కొనేది మాత్రం 100 చూస్తాం, ఒక 2-3 కొంటాం అన్నట్టు. ఇయర్ రింగ్స్ భలే అనిపించే, ప్రైస్ అస్సలు తగ్గించలేదు వాళ్ళు. అందువల్ల సరేలే అనుకుంటే ఇంకొచ్చేసాను. తర్వాత చిన్న చిన్న బ్యాండ్స్ ఇవి కొన్నాను. అండ్ చిన్న చిన్న అవేంటబ్బా పిన్స్ కానీ ఇలాంటివి తీసుకున్నాను అనమాట. బర్త్డే వ్లాగ్ వచ్చేసి నేను రేపు యాడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఈరోజు కొంచెం ప్రిపరేషన్స్ వీడియో అలా పెడుతున్నాను. ఈరోజు మెయిన్ నేను మ్యాక్సిమం ఇంట్లోనే ఉన్నా, ఈవినింగ్ అలా బయటకు వచ్చాము, ఫ్రూట్స్, ఫ్లవర్స్ ఇవన్నీ తీసుకుందామని చెప్పేసి. ఈ స్ట్రీట్ షాపింగ్ కూడా నేను బిఫోర్, అంటే నేను నా సారీ షాపింగ్ కోసం వెళ్ళినప్పుడు తీసిందనమాట. ఇయర్ రింగ్స్ ఎందుకో నేను ఇయర్ రింగ్స్ చాలా తొందరగా అట్రాక్ట్ అయిపోతాను, అదేంటో కొంచెం ఈ మెడలో అంతా ఇది అవ్వకపోయినా సరే ఇయర్ రింగ్స్ మెయిన్ బాగా అట్రాక్ట్ అయిపోతాను అనమాట. అండ్ వాట్ నాట్ అన్నీ కూడా దొరుకుతాయి మీకు, స్క్రంచెస్ కానీ ఇవన్నీ కూడా అన్నీ కూడా దొరుకుతాయి కేపీహెచ్బి స్ట్రీట్ షాపింగ్లో. హైదరాబాద్ ఉన్న వాళ్ళకి సెపరేట్గా చెప్పాల్సిన పని ఉండదు, బార్గెన్ చేసే టాలెంట్ ఉంటే కేపీహెచ్బి షాపింగ్ మాత్రం వర్తబుల్ అనమాట. తర్వాత ఈ రోజైతే మేము బర్త్డే రోజు ఓల్డ్ ఏజ్ హోమ్కి వెళ్దామని ప్లాన్ చేసుకున్నాం అనమాట. ఎందుకంటే ఇప్పటి వరకు ఆర్ఫనేజ్కి వెళ్ళాం, మిట్టు బర్త్డేకి 2-3 సార్లు ఆర్ఫనేజ్లో సెలబ్రేట్ చేసుకున్నాము. అండ్ తర్వాత కూడా మిట్టు బర్త్డేకి ఇన్కేస్ ఆర్ఫనేజ్కి వెళ్ళకపోయినా వాళ్ళకి లంచ్ అలా ప్రొవైడ్ చేసేసేవాళ్ళం. ఈసారి వచ్చేసి ఓల్డ్ ఏజ్ హోమ్కి వెళ్ళాలని చెప్పేసి ఎందుకో బాగా అనిపించింది, ఒకసారి వెళ్దాము అని చెప్పేసి. సో అందుకని వాళ్ళ కోసం మేము ఫుడ్ ప్రొవైడ్ చేద్దామని ఆఫ్టర్నూన్ లంచ్, అందుకోసం అని చెప్పేసి. అండ్ ఫుడ్తో పాటు మేము ఫ్రూట్స్ కూడా తీసుకున్నాం. ఇట్లాగా ఫ్రూట్స్ ఎందుకంటే నేను లంచ్ ప్రొవైడ్ చేసేటప్పుడు నేను కుక్ చేద్దాం అనుకున్నాను, బట్ బర్త్డే రోజు అందరికీ ఒక 35 to 40 మెంబర్స్కి ప్రొవైడ్ చేయాలి ఫుడ్. సో వాళ్ళందరికీ చేయాలంటే టైం సరిపోదు, అట్ ది సేమ్ టైం నేను ఒక్కదాన్ని చేయగలను లేదు అని చెప్పేసి ఫుడ్ ఎలాగో నేను ప్రిపేర్ చేయట్లేదు కదా, కనీసం ఫ్రూట్స్ అయినా మనం మన ఇంటి నుంచి పట్టుకెళ్దాం అనే కాన్సెప్ట్లోని ఫ్రూట్స్ అలా తీసుకున్నాము. కమలాపల్లి ఒక 2 days కమలాపల్లి అలా ఇద్దామని పెద్ద సైజ్ కోసం తెగ వెతికాము ఫ్రూట్ షాపింగ్ అంతాను. ఇక్కడ ఫ్రూట్ మార్కెట్ వచ్చేసి మండే మార్కెట్ ఉంటుంది కదా బీరంగూడలో, మండే మార్కెట్లో అనమాట ఈ ఫ్రూట్స్ అన్ని తీసుకున్నవి. ఆల్మోస్ట్ 35 to 40 మెంబర్స్ ఉంటారట ఓల్డ్ ఏజ్ హోమ్లో పెద్దవాళ్ళందరూ. సో వాళ్ళ కోసం అని చెప్పేసి ప్రవీణ్ కౌంట్ చేస్తున్నారు, 2 days వేస్తే ఎన్ని అవుతాయి అనేది దాన్ని బట్టి కౌంట్ చేసి మళ్ళీ లెక్క పెట్టి మళ్ళీ కవర్స్లో వేసి ఒక్కొక్క 2 సార్లు కన్ఫర్మ్ చేసుకొని వేస్తున్నారు అనమాట, తక్కువ అవ్వకుండా ఉండేదానికి. అండ్ ఇక్కడ దేవుడికి అండ్ ఆల్సో నేను పెట్టుకోవడానికి ఫ్లవర్స్ అవి తీసుకున్నాము. ఆ తర్వాత ఇంకా మేము ఇంటికి వెళ్ళిపోయాము. ఇంటికి వెళ్ళేటప్పటికి మిట్టుని తీసుకెళ్ళలేదు అసలు యాక్చువల్గా షాపింగ్కి. ఇంటికి వెళ్ళేసరికి మిట్టు ఇలా డ్రాయింగ్ వేసాడు, ఎంత బాగా వేసాడు తెలుసా, ప్రాక్టీస్ ఏం లేకుండా వేశాడు, అసలు బాగా లాగేశాడు కదా మిట్టు పాపం. వాడు ఫుడ్ సరిగ్గా వెళ్ళట్లేదు, బట్ ఇప్పుడు కొంచెం కొంచెం తగ్గుతుంది అనమాట వాడికి. అండ్ తర్వాత జున్ను తీసుకొచ్చాము, జున్ను ఎంజాయ్ చేసాము ఈరోజు. సో ఇది ఈరోజు వీడియో. జున్ను వచ్చేసి రాజమండ్రి రుచుల్లోంచి తెప్పించాను, ఒరిజినల్ మిల్క్తో చేస్తారనమాట వీళ్ళు. సో అది బాగా నచ్చింది నాకు, బయట అసలు తినడానికి అసలు ఇష్టపడిన జున్ను, ఎందుకో ఇది బాగా నచ్చింది, ఒక 2-3 స్పూన్స్ వరకు తిన్నా, బాగుందనమాట. సో ఇది ఈరోజు వీడియో, మీకు ఎలా అనిపించిందని నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఫ్రెండ్స్. నేను రేపు సూపర్ వీడియోతో కలుస్తా. అండ్ ఈరోజు ప్రిపరేషన్స్ వీడియో అది ఎలా అనిపించిందని నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ నాకైతే జున్ను అలా బాగా నచ్చింది, ఎందుకో పౌడర్ జున్ను కాకుండా నార్మల్ జున్ను కదా, అందువల్ల బాగా నచ్చింది. సో మమ్మీ చేసినట్టుగానే అనిపించింది అనమాట. సో అదనమాట. అండ్ ఎవరెవరైతే విష్ చేశారో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. రేపు సూపర్ వ్లాగ్తో కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ గ్రేట్ డే.